నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మీరు ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. అంటే అన్ని సంఘముల వారు నన్ను గురించిన భారం కలిగి ఉన్నారు, నా సువార్త పరిచర్య గురించినటువంటి భారం కలిగి ఉన్నారు. అది ఒక్కటే మీకు లేదు, మిగతా విషయాలు అన్నిట్లో మీరు వేరే వారికి తక్కువైన వారు కాదు. ఫిలిప్పీలో ఉన్న సంఘం వారు పౌలు గారు మాసిదోనియాలోనో ఎక్కడనో ఉన్నప్పుడు మాటి మాటికి వారి యొక్క సహకారమును పంపించేవారు. చెరసాలలో ఉన్నప్పటికి కూడా ఎపఫ్రాను పంపించి అతనికి సహకారమును అందించేవారు. మరి ఇప్పుడు కొరింథీ సంఘంలో అది లేదు, సువార్తికుని గురించిన భారం లేదు. కొరింథీ సంఘము పౌలు గారి యొక్క భారాన్ని భరించే పరిస్థితిలో లేదని ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకే నా స్వాస్థములతోటే నేను కష్టపడి ఉన్నాను, మీ సొత్తును కాదు మిమ్మనే కోరుచున్నాను అని అన్నాడు. కానీ మీ సొత్తును కాదు అన్నాడంటే ఇప్పుడు కొరింథీ సంఘం యొక్క మాదిరిని మనం కూడా కలిగి ఉన్నామా? ఫిలిప్పీ సంఘం యొక్క మాదిరిని కలిగి ఉన్నామా? పేదలైనను వారు దాతృత్వము అధికంగా ఇచ్చారు. మాసిదోనియా సంఘం యొక్క మాదిరిని కలిగి ఉన్నామా? ఫిలిప్పీ సంఘం యొక్క మాదిరిని కలిగి ఉన్నామా? లేదంటే అసలు సేవకుడు గురించి మాకు అవసరమే లేదు, వచ్చామా విన్నామా వెళ్ళామా అన్నట్టుగానే ఉన్నాము అనే కొరింథీ సంఘం యొక్క మాదిరిగా ఉన్నాము. కొరింథీ సంఘం యొక్క మాదిరిగా ఉంటే సేవకుడు మాత్రము తన సేవ పరిచర్యలో ముందుకు కొనసాగలేదు. కొరింథీ సంఘము ఏమంటున్నాడు కొరింథీ సంఘం గురించి? కొరింథీ సంఘం గురించి 13వ వచనము, నేను మీకు భారంగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరు ఇతర సంఘంలో కంటే తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అని అంటున్నాడు. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి భారంగా ఉండకపోవడం అది అన్యాయం చేసినట్టే అంట. ఈ మాట అర్థమైతే ఎవరు ఆగలేరు. నేను మీకు భారముగా ఉండకుండా నేను ఉండడము నేను మీకు చేసిన అన్యాయము అని అంటున్నాడు. సువార్తికుని యొక్క భారము కలిగి ఉండడము వారికి కలిగినటువంటి ధన్యత అని అర్థం. అందుకే అక్కడ సంఘం యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే వారు సంఘానికి సహకారంగా, సేవకు సహకారంగా, సువార్తికునికి సహకారంగా కనపడటం లేదు. కాబట్టి పౌలు గారు నేను మీకు అన్యాయమే చేసి తినాను అన్నాడు. ఎందుకు? వాళ్ళకి చెప్పినా అర్థం కావట్లేదు కాబట్టి మొదటగా మీరు రండి, మిమ్మల్ని కోరుతున్నాను కానీ మీ ధనమును నేను కోరట్లేదు అన్నాడు. ఏమన్నా